శ్రోతలకు నమస్కారం. ఈరోజు మీరు వినబోయే నవల ఆమె గెలిచిందా ఓడిందా, గంటి భానుమతి గారు రచించారు. గతం తవ్వుతుంటే అలజడి, అందులోని కొన్నింటిని కూడుతూ, కొన్నింటిని తీసేస్తూ, కొన్నింటిని గుణిస్తూ, కొన్నింటిని భాగిస్తూ పోతుంటే, అలా ఆడిట్ చేస్తూ పోతుంటే మిగిలింది అశాంతి, అసంతృప్తి అనుకుంది పద్మజ. ఒకప్పుడు సాంప్రదాయం, నీతి నియమాలు స్త్రీల జీవితాల్ని నియంత్రించాయి. ఇప్పుడు కాదు. కూతురి జీవితాన్ని నియంత్రిస్తోంది ఆమె మూర్ఖత్వం. కూతురి చదువు, ఆలోచన, అవగాహన, ఆర్జన దాని జీవితాన్ని సుగమం చేయలేదు, పైగా సంక్లిష్టం చేశాయి. ప్రతి నిమిషం ఓ రకమైన పెనుగులాట. తప్పు చేశాను 100సారి అనుకుంది పద్మజ. నేను తల్లిగా ఫెయిల్ అయ్యాను. కూతుర్ని సరిగా పెంచలేదు. ఓ మంచి తల్లిని కాదు. తప్పంతా నాదే. తప్పు చేశాను. ఆలోచిస్తూ అలా పడుకుంది పద్మజ. ఆలోచనలకి నిద్ర పట్టదు. అందుకే పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది. ఆదివారం మధ్యాహ్నం అన్నం తిన్నాక పుస్తకం చదువుతూ ఎప్పుడు నిద్రపోయిందో పద్మజకి తెలియలేదు. కాలింగ్ బెల్ శబ్దం అదే పనిగా వినిపిస్తుంటే మత్తుగా కళ్ళు తెరిచింది. ఈ సమయంలో వచ్చి నిద్ర పాడు చేశారో అని అనుకుంటూ ఆవలిస్తూ బద్ధకంగా తలుపు తీసింది పద్మజ. ఎదురుగా కూతురు నర్మద. మొత్తు వదిలింది కూతుర్ని చూడగానే. చేతుల్లో షాపింగ్ బ్యాగులు, భుజాన ఓ బ్యాగుతో లోపలికొచ్చి చేతిలో ఉన్నవాటిని, నల్ల కళ్ళజోడ్ని మధ్యలో ఉన్న టీపై పక్కన పెట్టి పొడుగు సోఫాలో వాలిపోయింది. కళ్ళు మూసుకుంది అలసిపోయినట్లుగా. ఏంటి ఇంత షాపింగ్ చేసావు? ఏదైనా విశేషమా? సంతోషంగా నర్మదని చూస్తూ అంది పద్మజ. విశేషమా పాడా? ఏం లేదు. ఏదో బజారుకి వెళ్లాలనిపించింది అంతే. మాటల తర్వాత, ముందు టీ తాగాలి. తల బద్దలైపోతుంది. టీ కన్నా ముందు చల్లటి మంచినీళ్లు అని చెప్పుల్ని అటు ఇటు వేసేసి కాళ్లు పైకి పెట్టుకుని పడుకుని చేతిని కళ్ళకి అడ్డుగా పెట్టుకుంది. వంటింట్లోకి వెళ్లడానికి తయారైంది పద్మజ. ఫ్యాన్ పూర్తిగా పెట్టు. పద్మజ రెగ్యులేటర్లో నెంబరు పైకి జరిపి వంటింట్లోకి వెళ్ళింది. లోపల నుంచి మంచినీళ్ల సీసా తెచ్చి కూతురికిచ్చింది. సగం లేచి సీసాతోనే నీళ్లు తాగి సీసాని పద్మజకిచ్చి మళ్లీ వాలిపోయింది. ఆదివారం కదా, రాకేష్ కూడా నీతో బజార్కొచ్చాడా? వెనకాలొస్తున్నాడా? నర్మదేం మాట్లాడలేదు. విననట్లుగా ఉండిపోయింది. ఇన్ని సంచులున్నాయి, ఏం కొన్నావు చూడ్నా అంటూనే సోఫాలో కూర్చుని సంచుల్ని కాళ్ల దగ్గరగా లాగి చూడ్డం కోసం వంగింది. సమాధానం చెప్పలేదు. రాకేష్ వెనకాలొస్తున్నాడా అని అడిగింది పద్మజ. లేదు. కదలకుండా కళ్ళు తెరవకుండా సమాధానం ఇచ్చింది. ఆశ్చర్యంగా కూతుర్ని చూసింది. ఏం, మామూలు రోజుల్లో అయితే అనుకోవచ్చు, ఆదివారం కదా, వచ్చాడేమో నీతో బజారుకి అని అడిగాను. రాకేష్ నాతో బజారుకా? తనకంత సీన్ లేదులే. అనుమానంగా చూసింది కూతురి వైపు. అదేంటి అలా అంటున్నావు? నువ్వు రమ్మనమని అడగలేదా? నేనడిగేంత సమయం ఉందా? నాతో మాట్లాడడానికి టైం ఉండదు. వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్ళడానికి మాత్రం అంతా టైమే అంది కోపంగా. అతను వాళ్ళమ్మ వాళ్ళింటికి వెళ్తే దీనికి ఇంత కోపం రావడం ఏమిటి? అర్థం కాలేదు పద్మజకి. ఎప్పుడెళ్ళాడు? భోంచేసి వెళ్ళాడా? భోజనమా? అంతవరకు ఉంటే బాగానే ఉండేది. పొద్దున్నే టీ తాగేసి వెళ్ళిపోయాడు. అదేం, టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడా? ఎందుకని? ఏమో, నాకేం తెలుసు. టీ తాగుతూ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడిగాడు. నేనింకా ఏమీ అనుకోలేదు, ఆలోచించాలి అని అన్నాను. ఏం చేయను అని కూడా అడిగాను. నాకేసి ఎగాదిగా చూసి ఏం చేయనక్కర్లేదులే అని స్నానం చేసి వెళ్ళిపోయాడు. పద్మజకి ఏమనాలో తెలియలేదు. ఇంకా నేనేం చేస్తాను? ఓట్స్ తిన్నాను. నా కోసం ఏదో వండుకొని తిన్నాను. భోజనానికి రాదలుచుకోలేదు. ఇప్పుడు ఆ మెహదీపట్నంలో లంచ్ చేస్తుంటాడు అంది కోపంతో. పద్మజకి కొత్తగా అనిపించింది. భోజనం చేస్తున్నానని అన్నాడా? లేదు, కానీ మెహదీపట్నంకి వెళితే మాత్రం భోంచేసొస్తాడు. అయినా ఇది మొదటిసారి కాదు, ఎప్పుడూ అంతే. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎదురు చూసి చూసి ఏదో తినేసి కూర్చున్నాను. ఫోన్ చేయలేదు, నేను కూడా చేయలేదు. ఇంకేం చేయాలో తోచక బజార్కొచ్చాను. తోచకపోతే బజార్కొస్తారా? పద్మజ ఆశ్చర్యపోయింది. బజార్కెళ్ళావు, అక్కడి నుండి ఇక్కడికొచ్చావు. మరి ఈలోపుగా రాకేష్ వస్తే ఎలా? తన దగ్గర తాళం చెవి ఉందా? ఆలోచించింది నర్మద. లేదనుకుంటాను. నేను ఇంట్లోనే ఉంటాననుకుని తాళం చెవి తీసుకువెళ్ళకపోవడానికి ఛాన్స్ ఎక్కువుంది. ఇంటికొస్తే ఏం చేస్తాడు? నువ్వు బయటకెళ్తున్నానని ఫోన్ చేసి చెప్పకపోయావా? ఏం, తను ఫోన్ చేయొచ్చు కదా, లంచ్కి రాను నువ్వు తినేయని. తను చేయకపోతే నేనెందుకు చేస్తాను? అయినా ఆదివారం కదా, ఇంట్లో ఉండకుండా పొద్దున్నే వెళ్ళిపోతే ఎలా? పద్మజ కూతుర్ని చూసి జాలిపడింది.
పరిపక్వత లేకుండా ఉన్న కూతుర్ని చూస్తుండిపోయింది. తనలాగా ఆలోచించడం లేదు. ఆలోచిస్తే ఈరోజు నర్మద కాపురం ఇలా ఉండేదా? ఆదివారం ఇంట్లో ఉండాలనిపించడం లేదంటే కారణం ఏదో ఉండుంటుంది. నర్మదంటే ఆసక్తి తగ్గిపోవడం కావచ్చు. చాలాసార్లు వాళ్ళమ్మ వాళ్ళని దోషులుగా చేసినందుకు రాకేష్కి నర్మద మీదింకా కోపం పోలేదేమో. జరిగిన దానిలో తన తప్పు కూడా ఉందన్న ఫీలింగ్తో సిగ్గుపడుతూ వాళ్ళని మంచి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడేమో. అయినా నర్మద, ప్రతిసారి నీ కోణంలోంచే చూస్తే ఎలా? ఎదుటి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకో. నర్మద చెవులు మూసుకుంది. ఆపు, నువ్వు కూడా ఈ పాఠాలు మొదలెట్టావు. ఈ పాఠాలు విని విని విసుగెత్తిపోయాను. నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు. అసలే నాకు తలనొప్పి, అది ఇంకా ఎక్కువైంది. నిన్ను టీ అడిగాను కదా, ఏది? అడిగింది ఇవ్వడం లేదు కానీ రాకేష్ వివరాలు మాత్రం కావాలి. చిరాగ్గా అంది నర్మద. పద్మజ కూతుర్ని చూసింది. ఈ నర్మద తను పెంచిన కూతురు. ఈమె ఇలా ఉందంటే తందే తప్పు. తన పెంపకంలో ఏదో లోపం ఉంది. ఆ లోపం తనదని ఒప్పుకోవడానికి అహం ఒడ్డొచ్చింది. అందుకే కూతుర్ని క్షమించేసింది. పిల్లల తప్పుల్ని తల్లులు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? కాని ఎక్కడో మనసులో ఏదో ఓ మూల నర్మద మాటలు సూదిలా గుచ్చాయి. తనలాగే రాకేష్ కూడా మొదట్లో నర్మదని క్షమించుండొచ్చు. కాని రాకేష్ తల్లి వాళ్ళు ఎందుకు క్షమిస్తారు? ఎందుకు ఊరుకుంటారు? అందుకే ఈ గొడవలు. పద్మజ కూతురి మొహంలోకి చూసి కాఫీ డికాషన్ ఉంది అంది. కాఫీనా? తలనొప్పిగా ఉంది. టీ కావాలంటే కాఫీ తెస్తానంటవేంటి? ఈ క్షణంలో నాకు టీ కావాలి, కాఫీ కాదు. అన్నింటికీ ఒత్తులు పెడుతూ కొట్టినట్టుగా మాట్లాడింది. అది కాదే, తలనొప్పికి కాఫీ చక్కగా రిలీఫ్ ఇస్తుంది, అందుకని అడిగాను. కళ్ళు పెద్దవి చేసి తీవ్రంగా చూసింది. నీకు టీ పెట్టడం ఇష్టం లేకపోతే చెప్పు, అంతేకాని కాఫీ తాగు అని అనుకో. పద్మజకి నోట మాట రాలేదు. ఏమనలేక వంటింట్లోకి వెళ్ళి ఓ పెద్ద కప్పు నిండా టీ తెచ్చిచ్చింది. కొంచెం తాగాక కప్పుని టీపై మీద పెడుతూ తల్లిని చూస్తూ అంది. ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఉందా? ఈసారి ఆ గొంతులో ఇందాకటి కోపం, విసుగు, చిరాకు ఏమీ లేవు. మామూలుగా ఉంది. తల్లి హృదయం మెత్తబడింది. వంటింట్లోంచి 4 రకాల డబ్బాలు తెచ్చిచ్చింది. అన్నీ కిందున్న వెంకట్రెడ్డి స్వీట్స్ దుకాణంలోంచి తెప్పించినవి. వారానికొకసారి 4 రకాల కారాలు తెప్పించుంచుతుంది. నర్మద అవి తింటూ టీ తాగుతుంటే పద్మజ మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఇప్పుడు కూతురు చెప్పేది వినాలని లేదు. ఇదివరకలా ఇప్పుడు ఏమాత్రం ఉత్సాహంగా లేదు. నిజానికి ఓ విధంగా చూస్తే తనే నర్మదని ప్రోత్సహించింది. ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు? ఇలా మొదలెట్టి వాళ్ళ అత్తగారితో తనని పోల్చుకుని గర్వపడేది. కాని తను కలగజేసుకుని నర్మద కాపురాన్ని చిందరవందర చేస్తున్నానని అనుకోలేదు. ఆమె కాపురంలో ఒక్కొక్క ఇటుగా తీసి కదిలిస్తున్నానని అనుకోలేదు. మొన్నటి వరకు రాకేష్ ఆ ఇంట్లో ఉన్నవాడే కదా. ఆదివారం కదా అని నువ్వు నా దగ్గరకు వస్తున్నట్లే రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంతే. అది నీకు నెగిటివ్గా ఎందుకు కనిపిస్తోంది? నీ పద్ధతి బాగాలేదు. నీ ధోరణి మార్చుకోవాలి, లేకపోతే చాలా కష్టం. మామూలుగా ఉండడానికి ప్రయత్నించు అని తను మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది. మూతి తిప్పి తలని ఓ పక్కకి ఎగరేసింది నర్మద. నా ప్రయత్నాలు ఏం ఫలిస్తాయిలే. రోజూ ఆఫీసు నుంచి వాళ్ళింటికి వెళుతున్నాడు. వాళ్ళు మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు. వాళ్ళు విడదీయాలని చూస్తే మీరు విడిపోతారా? అంత నాజుగ్గా ఉందా మీ బంధం? మీ పెళ్లికి, మీ ప్రేమకి అర్థం లేదా? అసలు ఈ పెళ్లి నుంచి మీ అత్తగారి నుంచి ఏం ఆశిస్తున్నావు? ఆశించడానికే ఉంటుంది. రోజు ఇక్కడికి రాకు. అక్కడ నీకోసం నర్మద ఎదురు చూస్తుంటుంది. ఆఫీసు నుంచి నేరుగా మీ ఇంటికి వెళ్ళు అని అత్తగారు, మామగారు వాళ్ళు అనాలి. చిరాగ్గా చూసింది కూతురు వైపు. అంటే నీ ఇల్లు, నీ సంసారం బాగుండాలంటే మీ అత్తగారి రికమెండేషన్ కావాలా? రికమెండేషన్లతో కాపురాలు బాగుపడతాయా? మంచితనం మీద, నేర్పు మీద, తెలివితేటల మీద, అర్థం చేసుకునే మనసు మీద కాపురాలు నడుస్తాయి. ఒకళ్ళు చెప్తే కాపురాలు బాగుపడతాయంటే ఇన్ని విడాకులు, విడిపోవడాలు ఎందుకు? ముందు నీలో లోపం ఎక్కడుందో తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు, మామూలుగా మాట్లాడతావు. నేను ఏం వండినా, ఎలా వండినా ఏం వండవు. పేరు పెట్టకుండా తినేస్తాడు, ఏం చెప్పడు. నాతో మాట్లాడడమే అరుదైపోయింది. నాలోని లోపమేమిటి? ఆ ఇంట్లోంచి వచ్చేయడమా? అక్కడ నాకు వాళ్ళ తత్వాలతో సరిపోలేదు. అక్కడ ఉండలేకపోయాను. అది నా లోపమా? రాత్రిపూట ఎప్పుడో వస్తాడు. సాధారణంగా అక్కడే తినేసి వస్తాడు. ఏం చెయ్యాలి? ప్రశాంతత అన్నదే లేకుండా పోయింది. అది నా లోపమంటావా? రోజు సాయంత్రం వెళతాడు. ఇవాళ పొద్దున్నే వెళ్ళిపోయాడు. మరి నేనేం చెయ్యాలి? ఇదిగో ఇలా బజార్ల వెంట తిరగాల్సి వస్తోంది అంది ఏడుపు, బాధ కలిసిన గొంతుతో. నర్మద, రాకేష్ల మధ్య దూరం పెరుగుతుందే కాని తరగడం లేదు. పద్మజ కూతురికి నచ్చజెప్పడానికే ప్రయత్నించింది.
రాకేష్ నీ ఒక్కడివాడే అనుకోవడం అవివేకం, అజ్ఞానం. నీకో ఉద్యోగం వస్తే నీకో యావిగేషన్ ఉంటుంది, ఇంత ఖాళీ ఉండదు. పని పాట లేకపోతేనే అన్ని పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆలోచించడానికే టైం లేదనుకో, నీకు రాకేష్లో తప్పులేం కనిపించవు. నువ్వు మారకపోతే తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాకేష్ మంచివాడు కాదనుకో, నేను నీ మాటల్ని నమ్మేదాన్ని. పైసా కట్నం లేకుండా, ఏ విధమైన గొడవలు లేకుండా, ఏదీ డిమాండ్ చేయకుండా వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లిలో అన్నీ మనకి నచ్చినట్లుగానే చేశాం. అందుకని మీ అత్తగారింట్లో వాళ్ళని నేను తప్పు పట్టను. నీదే తప్పు, నీలోనే తప్పులున్నాయి. నర్మద కళ్ళు తుడుచుకుని మళ్లీ సోఫాలో వాలిపోయి కళ్ల మీదే చెయ్యి ఉంచుకుంది. రాకేష్ నర్మద కన్నా మంచివాడు అని పద్మజ అభిప్రాయం. బాధ్యతల్ని అర్థం చేసుకున్నాడు. పెద్దవాళ్లంటే గౌరవం ఉన్నవాడు. భార్యని ప్రేమించాడు. భార్యతో పాటు తల్లిని ప్రేమించాడు. అంతేనా? తనంటే ఎంతో గౌరవం ఉంది. ఎదురు చెప్పడు. మరి నర్మద? రాకేష్ తనని గౌరవించినట్లుగా ఆమె తన అత్తగారిని గౌరవించడం లేదెందుకు? నేను రాకేష్కి నచ్చచెప్తాలే. నువ్వు మారడానికి ప్రయత్నించు. పోట్లాడి లాభం లేదు. కోపంతో ఏమీ సాధించలేవు. పైగా నీ విలువని పోగొట్టుకుంటున్నావు. నీ గౌరవం నువ్వు నిలుపుకోవాలి. చిన్నపిల్లల మొండిగా ప్రవర్తిస్తున్న కూతుర్ని మందలించాల్సిన బాధ్యత ఇప్పుడు తన మీదుంది. రాకేష్ నీ మాట విని వేరు కాపురం పెట్టాడు. ఇప్పుడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్లాలంటే నీ పర్మిషన్ కావాలంటే ఎలా? నా పర్మిషన్ తీసుకోవాలని నేననలేదే. నన్ను నిర్లక్ష్యం చేస్తుంటే కోపం రాదా? అయినా ఆ ముసల్ది ఏం చెప్తుందో ఏం మాయ చేస్తుందో అటే పరిగెడుతుంటాడు. కూతురు మాట్లాడుతుంటే వినలేకపోయింది. ఎంత దిగజారిపోయింది. ఇంకే పిల్లతో మాట్లాడడం అనవసరం. నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కూతురికి ఏం నేర్పించిందో ఆమెకే తెలీదు. చాలా బాగా పెంచిందని మొన్నటి వరకు అనుకుంది. కానీ కాదు. చేసిన కూరలు, పులుసు ఓ చిన్న 3 గిన్నెల క్యారియర్లో సర్ది ఓ సంచిలో పెట్టి నర్మద సంచుల పక్కనుంచింది. ఎలా వచ్చావు? బైక్ మీద వచ్చావా? ఎలా వస్తాను? పెట్రోల్ లేదు కదా, ఆటోలో వచ్చాను. పెట్రోల్ ఎందుకు పోయించలేదు అని అడగలేదు. ఇల్లు పెద్ద దూరం లేదు. ఏదో వాకింగ్కి వెళ్ళినట్టు అలా నడిచెళ్ళొచ్చు. కానీ సంచులు చాలా ఉన్నాయి. సరేలే, కింద ఆటో వాళ్ళున్నారో లేదో చూస్తాను అంటూ లేచి వెళ్లబోతుంటే నాకు డబ్బు కావాలి. మళ్ళీనా అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసింది కూతుర్ని. పెళ్ళయి 6 నెలలైంది. కట్నం లేదు కానీ పెళ్లికి, పెళ్లి హాలుకి, హనీమూన్కి డబ్బిచ్చింది. నర్మద ఉద్యోగం చేసినా ఏం మిగుల్చుకోలేదు. ఇప్పుడు వేరే కాపురం. ఆ ఇంటికి కావలసినవన్నీ తనే కొంది. ఇంటి అద్దె 4 నెలలు అడ్వాన్స్ తనే ఇచ్చింది. డబ్బు కావాలంటే రాకేష్ని ఎందుకు అడగదు? ఆ ఇంట్లో రాకేష్ కూడా భాగస్వాముడే కదా. 15 రోజుల క్రితమే బ్యూటీ పార్లర్కి వెళ్లాలంటే డబ్బిచ్చింది. అంతా వాడేసింది. అసలు రాకేష్ డబ్బిస్తున్నాడా లేదా? ఆ ఇంట్లో ఓ యంత్రంలా ఉంటున్నాడన్నమాట. నర్మద గురించి అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తన అవసరాలు తీరడం కోసం అడుగుతోంది. ఎన్ని రోజులిలా? ఎన్ని రోజులు తనివ్వగలదు? ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? తనకి ఓ జీవితం ఉంది. ఆ జీవితం గడవడానికి డబ్బు కావాలి. ఇప్పుడు తన వయసు 51. వెళ్లే వయసు. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఏం రోగం వస్తుందో తెలీదు. ఏవీ చెప్పిరావు. అన్నింటికీ తయారుగా ఉండాలి. ప్రతిదీ డబ్బుతో ముడిపడుంది. డాక్టర్ల ఫీజులు, మందులు, మాకులు ఒకటేమిటి? అసలంటూ ఒకటి మొదలవుతే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు పర్వాలేదు, ఏదో కాల్షియంతో సరిపోతుంది. కానీ ముందు ముందు తను పెద్ద తప్పు చేసింది. తన ఆర్థిక పరిస్థితిని కూతురికి చెప్పకపోవడం. గారాబంగా పెంచింది. తన పెంపకంలో అహంకారం మాత్రం నర్మదకొచ్చింది. సంస్కారం రాలేదు. అందుకే ఈ రోజున ఇలాంటి స్థితిని చూడాల్సొస్తోంది. మొన్ననే కదా 3000 తీసుకెళ్ళావు. నర్మద తల్లిని ఆశ్చర్యంగా చూసింది. మమ్మీ, ఏంటిది ఇంతలా మారిపోయావు? ఇదివరకు ఎప్పుడైనా లెక్కలడిగావా? ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావెందుకని? నా కర్మ ఇలాగుంది. రాకేష్ గనక నాకు డబ్బిస్తే నేనిలా ముష్టి బతుకు బతికేదాన్నా? డబ్బిచ్చేవాడికి పుచ్చుకునేవాడంటే లోకువేలే. నాకేం వద్దు. నువ్వు నాకు డబ్బివ్వక్కర్లేదులే. ఏదో విధంగా రాకేష్కి సర్ది చెప్తాను. బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్. పద్మజ మెత్తబడింది. వెంటనే నొసలు చిట్లించి నర్మదని చూసింది. రాకేష్కి సర్ది చెప్పడమేమిటి? ఏం జరిగింది? తల్లిని ఓసారి చూసి చూపు మరల్చుకుంది. రాకేష్ మీద కోపంతో ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుని బజారుకు వచ్చేశాను. ఏదేదో కొనేశాను. రేపు దేనికైనా డబ్బు కావాలంటే రాకేష్ని ఎలా అడుగుతాను? ఒకవేళ అడిగితే డబ్బంతా ఏం చేశావు అంటాడు. ఇవన్నీ కొన్నానని చెప్తే ఎందుకు కొన్నావని అంటాడు. ఆపేసింది. పద్మజకే నోటమాట రాలేదు. మొగుడు మీద కోపం వస్తే బజారుకి వెళ్ళిపోతారా? ఏది కనపడితే అది కొనేస్తారా? అది నిజంగా కావాలో వద్దో, అవసరం ఉందా లేదా అన్న ఆలోచన అక్కర్లేద్దా?
ఈ పిల్లంటి ఇలా తయారైంది, పిచ్చి పడుతోందా? ఏదన్నా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలా? అందుకని డబ్బు ఇవ్వమంటావా? ఇస్తాను, కానీ ఇది మొదలు కాదు. ఇలా ఎన్నోసార్లు తీసుకున్నాం, కానీ నువ్వు అడగడం మాత్రం ఆగలేదు. రాకేష్ కన్నా తక్కువ జీతం వాళ్ళు ఎంతో చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. నీ ఆదాయం ఎంతుందో, ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఒకళ్ళు చెప్పనక్కర్లేదు. ఆ మాత్రం తెలియకపోతే ఆపే. నాకు మొదట్నుంచి ఏం కావాలో అది కొనుక్కోవడం మాత్రమే నేర్పించావు. ఎప్పుడైనా అవసరమైనవి డబ్బు జాగ్రత్త గురించి నేర్పించావా? లేదు. అలాంటప్పుడు ఆదాయం, ఖర్చులు ఆదా చేయడం లాంటివి ఎలా తెలుస్తాయి? కాబట్టి నాకు రాదు. కూతురు వేసిన నిందకు విస్తుపోయింది. ఇది నేర్పించనక్కర్లేదు. ఈ ఇల్లు నాది, దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత నాది. దీని మంచి గురించి ఆలోచించాలి అని అనుకుంటే అన్నీ దానంతట అవే వస్తాయి. నన్ను అన్నావు కదా నేర్పించలేదని. అదే నిజమైతే దానికి నేను సిగ్గుపడుతున్నాను. మన డబ్బు అంటూ పెంచాను. అదే భావం ఇంకా నీలో ఉంది, అందుకే అడుగుతున్నావు. కోపంగా చేతిలో ఉన్న బ్యాగ్ని మంచం మీదకి విసిరేసింది. అవును, నీ డబ్బు నాదని అనుకున్నాను, అందుకే అంత ధైర్యంగా అడుగుతున్నాను. అయినా నువ్వింతకు ముందు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. చాలా మారిపోయావు. అన్నింటికీ లెక్కలు అడుగుతున్నావు. నీకేం, నిన్నెవరూ అడిగేవారు లేరు. నీకంతా స్వతంత్రం. ఆ స్వతంత్రం నాకు లేకుండా చేశారు. ఉద్యోగం చేసుకుంటుంటే నువ్వే మానిపించావు. ఇప్పుడేమో నీతులు చెప్తున్నావు. నీకు జీతం కూడా ఎక్కువే. ఇంటద్దె లేదు, కానీ మాకలా కాదు. ఇంటద్దె 10,000, మెయింటెనెన్స్, కరెంటు అన్నీ ఎక్స్ట్రానే కదా. ఇంటద్దె లేకపోతే ఆ 10,000 మిగిలే కదూ. పని మనిషి, పాలు ఏదీ తప్పదు. అన్నీ కావాలి, అన్నీ ఖరీదే. చిరాకేసింది కూతురు మాటలకి. సంసారం అన్నాక అన్నీ ఉంటాయి, అన్నీ కావాలి. ఇది ప్రతి సంసారంలో ఉండేదే. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కాదు సంసారం చేస్తోంది. రాకేష్ కన్నా తక్కువ జీతం వాళ్ళున్నారు. వాళ్ళంతా బతకడం లేదా? నాతో పోలికేమిటి? నేను నీలా కోపం వచ్చి బజార్ల వెంబడి తిరిగి కనబడింది కొనేలేదు. అయినా రాకేష్ నీకు సరిగా డబ్బివ్వడం లేదా? ఏంటి నీ ప్రాబ్లం? వాళ్ళింటికి డబ్బిస్తున్నాడు, ఎంతిస్తున్నాడో నాకు తెలీదు. అందుకని లోటొస్తోంది. మరి లోటొస్తుందని తెలిసి ఈ షాపింగ్ చేస్తావా? ఏం చేయను, రాకేష్ మీద కోపం వచ్చింది. ఆ ఇంట్లో ఆ క్షణాన ఉండబుద్ధి కాక బయటకొచ్చాను. కూతురు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందో పద్మజకు అర్థమైంది. ముందు ముందు డిప్రెషన్లోకి దారితీస్తుందేమో. కూతుర్ని చూసి జాలిపడింది. మామూలుగా అయింది. మంచం మీద కూర్చుంది నర్మద. మమ్మీ, నువ్వెప్పుడూ అంటావు కదా నీదంతా నాకేనని. అటువంటప్పుడు నాకు అవసరమైనప్పుడు ఇవ్వకపోతే నీ డబ్బు ఆ బ్యాంకులో ఉండి లాభమేమిటి? నాకు నువ్వు డబ్బు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు? పసిపిల్లలు అనిపించింది. అలాగేలే, ఇందా తీసుకో అంటూ బీరువా తెరిచి 2,000 ఆమె చేతిలో పెట్టింది. వెంటనే నర్మద అంతకుముందు మంచం మీదకి విసిరేసిన పర్సనందుకుని అందులో పెట్టుకుంది. అన్ని సంచులు తీసుకుని ఇద్దరూ కిందకొచ్చారు. అక్కడున్న ఆటో వాళ్లల్లో తెలిసిన డ్రైవర్ రాజు ఉన్నాడు. ఆ రాజుకి నర్మద ఇల్లు తెలుసు. అందుకని సామాన్లన్నీ అందులో పెట్టించాక అతని చేతిలో 20 రూపాయలు పెట్టింది. నర్మదని ఆటో ఎక్కించాక ఇంట్లోకొచ్చి సోఫాలో వాలిపోయింది పద్మజ. ఏమనాలో తెలియని స్థితి. దుఃఖం గొంతు దగ్గర ఆగిపోయింది. ఏంటిది? ఎందుకిలా జరిగింది? తన ఆశలన్నీ ఎక్కడ ఆగిపోయాయో, ఎక్కడ నిలిచిపోయాయో కూతురు ద్వారా అక్కడ్నుంచి తీర్చుకుంది. లేదమ్మా, కాదమ్మా, వద్దమ్మా అని అన్నప్పుడల్లా లంచమిచ్చినట్లుగా ఆమె అడిగిందిచ్చేది. నర్మదకి తల్లి మనసు చాలా సులువుగా అర్థమైపోయింది. అందుకే ఏది కావాలన్నా తల్లి వద్దందు చేస్తుంది. అది అవసరమా కాదా అన్న డిస్కషన్ ఎప్పుడూ రాలేదు. ఆలోచించాల్సిన అవసరం నర్మదకివ్వలేదు పద్మజ. ఏమిటి పద్మజ ఈ గారం? ఎప్పుడూ ఏదో ఒకటి కొంటుంటావు, నర్మదని పాడు చేస్తున్నావు అని ఎవరైనా అలా అంటే పద్మజ తేలిగ్గా నవ్వేసేది. నాకేమైనా లోటా? దానికి లోటు నేనెందుకు చేస్తాను? నాకదొక్కతే, ముందు వెనక ఎవరూ లేరు, ఉన్నదంతా దానికే. అలా అనుకునే చాలా గొప్ప జీవితాన్ని నర్మదకిచ్చింది. అది తప్ప అతి ప్రేమ, గారాబం తమ మధ్య బంధాన్ని ఏ రకంగా ఉంచిందో ఈ రోజు వరకు ఆమెకు అర్థం కాలేదు. చేసిన గారం నర్మదలో అపరిపక్వతనే పెంచింది. ముద్దు మూర్ఖత్వాన్ని ఎక్కువ చేసింది. నర్మదని తనకి నచ్చినట్లుగా పెంచింది. దాన్ని తన బుర్రతో ఆలోచింపజేసింది. తన అభిప్రాయాలు దానిమీద రుద్దింది. కూతురికి ఓ స్ఫూర్తినివ్వలేదు, ఉత్తేజాన్ని కలిగించలేదు. అందుకే అది ఈ రోజున ఇలా ఉంది. అన్నింటికీ తన నీళ్లలోకొచ్చేస్తోంది. కారణం తనే. చిన్నప్పటినుంచి దాని సమస్యలకి పరిష్కారాలు పద్మజే చూపించింది. ఆమె సంఘర్షణలన్నీ తనవిగానే పద్మజ భావించింది. అన్నింటికీ ఆధారపడేలా చేసింది. అదే తప్ప అది తప్పని అప్పుడు తెలియలేదు. ఇప్పుడు తను చెయ్యాల్సిందేమిటి? డబ్బు విలువ, ఆర్థిక స్వాతంత్రం గురించి చెప్పాలా? బయటికెళ్లి ఉద్యోగం చేసుకునే అమ్మాయికి పెద్దవాళ్ల సహకారం ఎంత అవసరమో చెప్పాలా?
అందరూ ఉన్న కుటుంబంలో పిల్లలు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతారో తెలియజేయాలా? ఎప్పటినుంచో నర్మద మాటలకి చేతలకి తన మనసులో సంఘర్షణ మొదలైంది. ఆలోచించడం మొదలుపెట్టింది. మనసు ఒక్కసారి జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. రాకేష్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చే స్తోమత తనకుంది. కానీ నర్మద ఆనందం కోసం ఒప్పుకుంది. తన అభిప్రాయం దాని సుఖానికి అడ్డు కాకూడదు అనుకుంది. మమ్మీ, పెళ్లి గ్రాండ్గా చెయ్యాలి. మా ఆఫీస్ వాళ్ళు అదిరిపోవాలి. ఆ గ్రాండ్ అన్న దానికి సరైన అర్థం వెతకడానికి పద్మజకి చాలా టైం పట్టింది. ఒక్కతే కూతురు, పైగా పెళ్లి కూడా జీవితంలో ఒక్కసారే కదా జరిగేది. దాని మాట ఎందుకు కాదనాలి అనుకుంది. ఏవేవో చీరలు నర్మదే కొనుక్కుంది. 4 రకాల నగల సెట్లు కొనుక్కుంది. డబ్బు మాత్రమే తనిచ్చింది. వాటి ధరలు చెప్తూ చూపిస్తున్నప్పుడు పద్మజ మనసు మూలిగింది. క్యాటర్తో మాట్లాడడానికి ఏమేం చేయించాలో కూతురు చెప్తుంటే కొంచెం ఖర్చు ఎక్కువవుతుందేమోనని అనిపించినా దాని పెళ్లి కోసం దాచిందే కదా, ఆ మాత్రం ఖర్చు పెట్టచ్చులే అనుకుంది. డాడీ కూడా లేరు, మమ్మీ ఒక్కతే కదా, అన్నీ చేసుకోగలదా లేదా అన్న ఆలోచన కూతురికి రానందుకు బాధపడింది. అసలు అలాంటి ఆలోచన పద్మజ కూతురికి రానీకుండా పెంచింది. పెళ్లిలో కూతుర్ని చూసి సంతృప్తిగా ఫీల్ అయింది. నర్మద సంతోషం కన్నా కావలసింది ఏముంది? డబ్బుదేముంది? పెళ్లి, వంటలు, అలంకరణలు అన్ని అరేంజ్మెంట్స్ని చూసి వచ్చిన వాళ్లు మెచ్చుకుంటుంటే పద్మజ పొంగిపోయింది. ఆ రోజు గుర్తొస్తోంది. పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్లారు. ఆ రోజున వస్తున్నానని చెప్పింది పద్మజ. 20 రోజుల తర్వాత కూతురు వస్తోంది అంటే పద్మజకి కాలు చెయ్యి నిలవలేదు. ఆఫీస్కి ముందరే సెలవు పెట్టేసింది. కూతురు అల్లుడు కోసం ఎదురుచూస్తూ ముందు గదిలో కూర్చుంది. ఉదయం 9 గంటలకి నర్మద, రాకేష్ వచ్చారు. వెలిగిపోతున్న కూతురి మొహం చూసి ఆనందించింది. రాకేష్కి టిఫిన్ పెట్టి లోపలికి వెళ్ళింది. నర్మద కూడా తల్లి వెనకాలే వెళ్ళింది. ఏదేదో మాట్లాడేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు విజయవంతం అవుతాయి అని మరోసారి అనుకుంది. పద్మజ ఏదేదో అడుగుతోంది. నర్మద గలగలా జవాబులిస్తోంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఎవరైనా తల్లి కూతుళ్ళని అనుకోరు, స్నేహితురాళ్ళనుకుంటారు. నర్మదా అంటూ పిలిచాడు రాకేష్. లోపల నుంచి ఇద్దరూ నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నారు. చూడు రాకేష్, నర్మద నా కూతురు, కానీ ఇద్దరం చాలా క్లోజ్. రాకేష్ పద్మజని చిరునవ్వుతో చూశాడు. దాని మనసు బాధపడితే నాకు బాధ కలుగుతుంది. తను ఏదైనా పొరపాటు చేస్తే నువ్వు కొంచెం సర్దుకుపో. రాకేష్ కొంచెం ఇబ్బందిగా కదిలాడు. మమ్మీ, రాకేష్కి ఆ చైన్ ఇచ్చేసాయి, ఇదే మంచి సమయం అంది నర్మద. పద్మజ అర్థం కానట్లు చూసింది. అదేనమ్మా డాడీ గొలుసు, ఈ ఇంటల్లుడికే అని అన్నావు కదా, రాకేష్కిచ్చేయి. పద్మజ అవ్వక్కయింది. ఆ గొలుసా? ఆ గొలుసు భర్త సతీష్ మెళ్ళలో మెరిసిపోతూ ఉండేది. అకాల మరణం భర్తని దూరం చేసినా ఆ గొలుసు తన దగ్గరే ఉందన్న ఒక్క రవ్వ సంతోషం ఉంది. ఇప్పుడు ఆ గొలుసు ఇచ్చేమని ఎలా అడగగలుగుతోంది? ఆ మాట రాకేష్ ఎదుటని కూతుర్ని తక్కువ చేయదలుచుకోలేదు. ఆంటీ, వద్దు, నాకిలాంటి బహుమతులు తీసుకోవడం ఇష్టం ఉండదు. ఈ సంగతి పెళ్లికి ముందే చెప్పాను. నీకు తెలీదు రాకేష్, డాడీవన్నీ నీకే. మమ్మీ నాతో ఎప్పుడూ అంటుంది, మమ్మీవన్నీ నాకు కదా మమ్మీ. పద్మజకేం పాలు పోలేదు. రాకేష్ ఎదుట కూతురు ఇలాంటి సమస్య తెచ్చిందేంటి? ఇంతవరకు గదిలో మాట్లాడినప్పుడు మాట వరసకన్నా బావుండేది. నిజమే, తన దగ్గరున్నదంతా నర్మదకే. ఆ మాట తనే ఎన్నోసార్లంది. దానర్థం ఎప్పుడో ఓ రోజున అని, తన తదనంతరమని. తను ఆ సంగతి సరిగ్గా చెప్పలేదేమో, నర్మదకి అర్థమవలేదేమో. ఇక చేసేది లేక లోపలికి వెళ్లి చిన్న వెల్వెట్ పెట్టి తెచ్చి రాకేష్ చేతిలో ఉంచింది పద్మజ. తన హృదయంలోంచి ఓ చిన్న ముక్కని తీసినట్లుగా అనిపించింది. వద్దొద్దు అంటున్న రాకేష్కి ఆ గొలుసు మెళ్ళో వేసింది నర్మద. ఆ దృశ్యం చూశాక పద్మజ తేలికపడిన మనసుతో వాళ్ళిద్దరినీ చూసింది. నిజమే, నర్మద రైటు. ఎలాగో ఇవ్వవలసిందే కదా. ఇప్పుడు ఇలా పెళ్ళయి ఇంటికొచ్చినప్పుడు ఇస్తే బావుంటుంది. సమయం, సందర్భం బావుంది. ఇంకో చోటికి వెళ్ళాలి అంటూ లేచి వాచి చూసుకున్నాడు రాకేష్. నర్మద కూడా లేచింది. పద్మజ బొట్టు భరిణ కోసం లోపలికెళ్ళింది. తల్లి వెనకాలే వెళ్ళింది. మమ్మీ, నాకు కొంచెం డబ్బియ్యి, నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది. అలాగే అంటూ లోపలికెళ్ళింది. ఇది కూడా ఆమెకు పెద్దగా నచ్చలేదు, కానీ పైకి తేలిపోదలుచుకోలేదు. 5,000 తీసుకొచ్చి కూతురి చేతిలో పెట్టింది. ఓ 2 రోజులు అత్తగారింట్లో ఉన్నాక 3వ రోజు సాయంత్రం వచ్చింది. వాళ్ళ కూరలు తినలేకపోతున్నాను అంటూ కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోయింది. కేవలం అన్నం తినడం కోసమే వచ్చిన కూతురిని చూసి జాలిపడింది. పాపం అనుకుంది.
అది మొదలు నర్మద ఏదో ఒక సమయాన తల్లికి ఫోన్ చేసినప్పుడు, ఇంటికొచ్చినప్పుడు అత్తగారింటి విషయాలు చెప్పేది. అత్తగారు, తోటికోళ్లు, ఆడపడుచుల గురించి ఏదో ఒకటి చెప్తుంటే ఏనాడు కూతుర్ని వారించలేదు. మధ్య మధ్యలో అక్కడ వాళ్ల వంట బాలేదు, నేనేం తినలేదు అంటూ వచ్చి తినేసి ఇంటికెళ్ళిపోయేది. కూతురి మాటలను బట్టి అత్తగారింట్లో కూతురు సుఖంగా లేదనిపించింది. ఇంతకాలం ఎంతో గారంగా పెరిగిన నర్మద ఆ ఇంట్లో అవమానాలు పొందుతుంటే బాధ అనిపించింది. ఒక్కసారి రాకేష్ తల్లి శాంతతో మాట్లాడితే బావుంటుందనిపించింది. ఏం మాట్లాడాలో ఆలోచించుకుంది. ఇంటికెళ్లాలనుకుంది, కానీ భయపడింది. ఏదైనా మొహం మీద అనేస్తే. అందుకే ఫోన్ నయం. ఆఫీస్లో లంచ్ టైంలో రాకేష్ తల్లి శాంతకి ఫోన్ చేసింది. నేను పద్మజని, నర్మద తల్లిని మాట్లాడుతున్నాను. బావున్నారా? మీరేమిటి పెళ్ళయ్యాక మళ్ళీ కనిపించలేదు? మా ఇంటికి రండి అంది శాంత నవ్వుతూ. మనసు తేలికైంది ఆమె నవ్వు మాటలు విన్నాక. మీ అమ్మాయి గురించి దిగులు పడకండి, మా అమ్మాయిలా చూసుకుంటున్నాం. ఇన్నేళ్లు మీ వాతావరణంలో పెరిగింది, పైగా ఒక్కతే. నలుగురు ఉన్న మా ఇంట్లో అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. వాళ్ళు ఈ కాలం పిల్లలు, మనకన్నా వాళ్ళకి ఎన్నో తెలుసు. మీరేం బెంగపడకండి. శాంత మాటలకి పద్మజ కడుపు నిండింది. చాలా థ్యాంక్స్ అండి. పెళ్ళయ్యాక పిల్ల ఆనందంగా ఉందో లేదో అన్న బెంగ తీరిందండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం గారాబంగా పెరిగిన అమ్మాయి, పైగా ఇంట్లో ఆమెకు నేను తప్ప ఎవరూ లేరు. నాకు అర్థమైంది. మా ఇంట్లో మేం మొత్తం 6 ఉంటాం. ఆమె మాతో కలిసిపోతుందన్న నమ్మకం నాకుంది. మీరు నిశ్చింతగా ఉండండి. పద్మజకి చాలా సంతోషం అనిపించింది ఆమె మాటలు విన్నాక. ఈ మధ్యకాలంలో ఎన్నో వింటోంది. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ల వివాహాలే ఎక్కువగా విఫలం అవుతున్నాయని. కూతురిది అలా అవ్వకూడదని అనుకునేది. చిన్న చిన్న విభేదాలున్నా సర్దుకుని జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళని చూసింది. విడిపోయిన వాళ్ళని చూసింది. పాలుపోక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి టీవీల్లో చూసింది. ఇవన్నీ వింటుంటే కూతురి పెళ్లి, ఆమె జీవితం మీద కొంచెం బెంగుండేది. ఇప్పుడది లేదు. కూతురులో మెచ్యూరిటీ ఉంది. అది లేదని ఇదివరకు అనుకుంది. కానీ పర్వాలేదు, తన జీవితాన్ని తను దిద్దుకోగలదు. తన కూతుర్ని బాగానే పెంచింది అనుకుంది.